హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో నేను ప్రయాగ్రాజ్ నుంచి వచ్చి డైరెక్ట్ ఎక్కడైతే అకామిడేషన్ తీసుకున్నాం శ్రీ బాల త్రిపుర సుందరి పటం అని ఉంది. సో మీరు ఎప్పుడైనా నచ్చినప్పుడు అకామిడేషన్ కావాలంటే ఎంత 1800 పడేది, 1800 పడ్డది. ముగ్గురం ఉన్నాం అన్నమాట. ఈ ఏసీ రూమ్, అది ఏసీ రూమ్, బట్ దాంట్లో ఇంకా వాష్రూమ్ కూడా ఉంది. అదే మీరు సపరేట్గా తీసుకుంటే వాష్రూమ్ లేదు, ఇండివిజువల్ బయట ఉన్నాయి వాష్రూమ్స్. అది 500 పడుతుంది పర్ పర్సన్. సో 1800 పెట్టి తీసుకుంటే ముగ్గురం ఉండొచ్చు, వాష్రూమ్ కూడా ఉందన్నమాట. నలుగురు కూడా ఉండొచ్చు, ముగ్గురు కాదు. సో అది కాశీ వచ్చినప్పుడు మీకు ఎప్పుడన్నా కావాలంటే వీళ్ళ అడ్రస్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. వచ్చి ఉండబుద్ధి అయితే ఉండండి. కాశీ మన హిందూ పురాణాల ప్రకారం ఈ భూమి మీద మొట్టమొదటి నగరం, అలాగే కలికాలం చిట్ట చివరన ఆఖరి నగరంగా మిగిలిపోయేది కూడా కాశీయే. ఈ పుణ్యక్షేత్రానికి 3 పేర్లు ఉన్నాయి: కాశీ, బనారస్, వారణాసి. మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు మాట్లాడే అయ్యగారులు అయితే మీకు కాశీలో దొరుకుతూ ఉంటారు అన్నమాట, పిండం పెట్టడానికి. ఇంకా అకామిడేషన్ కూడా సేమ్, చాలా సత్రాలు ఉన్నాయి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో రాష్ట్రాలకు సంబంధించిన సత్రాలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన సత్రాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే వచ్చిన వాళ్ళకు దాంట్లోనే ఫ్రీగా అన్న భోజనం కూడా పెడతారు చాలా సత్రాలలో. కాశీలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేయాలంటే మినిమం మీకు 10 రోజుల టైం అయితే పడుతుంది అనమాట. మాకంత టైం లేదని మీరు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే కాశీ విశ్వనాథుని టెంపుల్ కవర్ చేయకన్నా ముందు కాలభైరవుని టెంపుల్ ఉంటుంది అనమాట. కాలభైరవుని దర్శించుకొని మనం కాశీ విశ్వనాథుని టెంపుల్ని దర్శించుకోవాలి. ఇంకా కాశీ వచ్చినప్పుడైతే మీకు లైఫ్ లెసన్ నేర్పించే మణికర్ణిక ఘాట్కి అయితే పక్కా విజిట్ చేయండి. మణికర్ణిక ఘాట్ గురించి చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నారు నాతో. దాంట్లో కొంతమంది అక్కడ ఎక్కువసేపు ఉండడానికి భయపడతారు, ఎందుకంటే అక్కడ జరిగే సన్నివేశాలు అలాంటివి అన్నమాట. కాకపోతే మణికర్ణిక ఘాట్లో నేను ఎంటర్ అయిన తర్వాత నాకు మాత్రం నా జీవితంలో చితిమంటల దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ చాలా రేర్. అలాంటిది 2 గంటలు ఆ కాలుతున్న చితిమంటల మధ్యలో ఉన్నా. మన లోకల్లో ఉన్న శ్మశాన వాటిక కాదు అది. రోజుకి 350 నుంచి 600 శవాల వరకు కాలుతూ ఉంటాయి ఒక మణికర్ణిక ఘాట్లోనే.
అక్కడ కాలుతున్న చితిమంటల్ని చలిమంటలుగా భావించే వాళ్ళు కొందరైతే అదే చితినిప్పుని వంట పొయ్యిగా వాడే ఇంకొందరు. సగం కాలిన శవాల్ని తినడానికి ఎదురు చూసే అఘోరీలు. ఇంకక్కడ కాలుతున్న శవాల్ని చూస్తూ ఉంటే మనకు గుర్తొచ్చేది ఒకటే, మన అహం, స్వార్థం, నాది, నేను అని విర్రవిగే మనకి మన బ్రతుక్కి అర్థమేంటి అని ఎవ్వరికి వారు అంతర్మదనం చేసుకోవాలనుకుంటే మణికర్ణిక ఘాట్కి రండి. ఇంకా మణికర్ణిక ఘాట్ తర్వాత డైరెక్ట్ కాలభైరవ టెంపుల్కి ఆడ దర్శనం చేసుకున్నాం. ఆడ దర్శనం చేసుకున్నాక కాశీ విశ్వనాథన్ టెంపుల్కి పోదాం అనుకున్నాం. కాకపోతే పెద్ద లైన్ ఉందన్నమాట. సో మార్నింగ్ పోదామని చెప్పేసి, ఇంకా మార్నింగ్ ఎప్పుడైతే టెంపుల్ ఓపెన్ చేస్తారో అప్పుడు పోదామని చెప్పేసి పెండింగ్ పెట్టి ఏదైతే కాశీలో లోకల్ ఫుడ్ ఉంటుందో వాళ్ళది అదైతే టేస్ట్ చేసినాం అనమాట 1 by 1. ఇక్కడ ప్రియాంకనైతే హీంకా చౌలి టేస్ట్ చేస్తుంది. చూద్దాం ఎట్లుందో. హౌ ఇస్ ఇట్ ట్రై? గుడ్. ఇప్పుడు అది తిన్నాం కదా. ఇప్పుడు స్వీట్స్ అండ్ మిల్క్ వచ్చినాం. స్వీట్స్ అండ్ మిల్క్లో ఏం ఫేమస్? ఇట్ ఈస్ ఫేమస్ హియర్ Malai, but it is available only in the morning. Malai is only available in the morning. What about this one? This is rasmalai. Oh, But ఇది it's రసమలై. very nice actually. ఇప్పుడు రసమలై టేస్ట్ చేస్తున్నాం. చూద్దాం ఎట్లుందో. మస్తు ఉన్నది, మస్తు ఉన్నది. హేమంత్ రియాక్షన్ చూద్దాం. కెమెరామెన్ ఎట్లుంది హేమంత్? ఏయ్ ఇంకా తినలే నువ్వు? మన దగ్గర దొరికేదానికన్నా కొంచెం డిఫరెంట్ ఉంది, అంతేనా? ఇప్పుడు మలై పూరి టేస్ట్ చేస్తుంది. ఎట్లుంది మలై పూరి? You genuine review. Okay. It's not good as our rasmalai. One time you can eat it. హేమంత్ అయితే ఇంకో స్వీట్ అయితే ఆర్డర్ చేసాడు. ఏంటి దాని పేరు? మలై చంచం. మలై చెంచం అట. ఏమి చెప్తారు? క్రేజీ ఉంది, సూపర్ ఉంది. నేను నిన్న ఆల్రెడీ కలకంద్ లెక్క అనిపించింది, అంతే కదా? కలకంద కింద 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 వేరే కింద ఉంటాయి, ఏదో పైన వేరే ఉంది కొంచెం కింద, బట్ కలకంద్ వేరే లెవెల్ ఉంది. వెల్కమ్ బ్యాక్ టు డే 2. నిన్ననైతే ఏంది స్వీట్స్ అండ్ మిల్క్లా మనం ఆ స్వీట్లు టేస్ట్ చేసినాక అక్కడ నుంచి కాలభైరవ టెంపుల్కి అయినాం అనమాట. ఆడ మనకు అట్లీస్ట్ ఒక 4-5 అవర్స్ పడుతుంది దర్శనానికి. కాకపోతే ఏదో దారిని అయితే మేము ఒక 20-30 నిమిషాల దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. అది ఎట్లా అని అడగకూరి. అండ్ అక్కడ నుంచి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి, దాని తర్వాత కాలభైరవ తర్వాత కాశీ విశ్వనాథ్ టెంపుల్కి అయినాం. అదేంటంటే రాత్రి 12 నుంచి 1 నుంచి అక్కడనే ఉన్నాం. ఇక నేను అసలు రూమ్కే రాలే. ఈవినింగ్ నేను వీడియో స్టార్ట్ చేసాను కదా, అప్పటి నుంచి హోల్ డే నేను అక్కడనే ఉన్నాం. 12 అవర్స్ అక్కడనే ఉన్నాం. అండ్ 12 అయిపోయినాక కాలభైరవ దర్శనం అయిపోయినాక అక్కడికి పోయి 12 o'clock నుంచి 1 o'clock నుంచి అక్కడనే వెయిట్ చేసినాం. ఇక ఆ టెంపుల్ క్లోజ్ కాబట్టి 4 o'clock ఓపెన్ చేశారు. సో ఓపెన్ చేసినాక మాకు దర్శనం 45 minutesలో అయిపోయింది. కాకపోతే మేము ఆల్మోస్ట్ 4 hours ఆ లైన్లో అదే టెంపుల్ క్లోజ్ చేసారు కాబట్టి బయట వెయిట్ చేసినాం. అది గేట్ 1 నుంచి. ఇంకా వేరే గేట్స్ నుంచి అయితే విపరీతమైన మంది ఉన్నారు. నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 8 గంటలు దర్శనం పడుతుంది వాళ్ళకి. సో మాకైతే 45 నిమిషాలలో అయిపోయింది అనమాట. వెల్కమ్ బ్యాక్ టు డే 3. మార్నింగ్ స్టార్ట్ అయినాం వారణాసి నుంచి. 8 o'clock స్టార్ట్ అయినాం. పెంచ్ నేషనల్ పార్క్ రీచ్ అయ్యే వరకు 8 అయింది అనమాట. 12 hours పట్టింది. 600 kilometers ఉంది వారణాసి నుంచి పెంచ్ నేషనల్ పార్క్కి. ఇది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది అనమాట. అండ్ ఆల్రెడీ రూమ్ కూడా బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో చూపెడతా. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బై.